అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మొన్న రీసెంట్‌గా ఒక వీడియో చేశానండి. రేషన్ బియ్యంతో మన ఇంట్లోనే ఎన్నో రకాల కలర్స్ చేసుకోవచ్చని వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను చూడండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలర్స్ నేను 2 డేస్ ఎండలో ఎండబెట్టాను. అయితే ఆ కలర్స్ కొంచెం బరగ్గా అలాగే ఉండలుగా ఉందండి. వీటిని మనం ఒక మిక్సీ తీసుకొని జస్ట్ గ్రైండ్ చేస్తే చాలండి. అలా చేస్తే మనం బయట కొంటే ఎలా స్మూత్‌గా ఉంటాయో అంత స్మూత్‌గా చాలా బావుంటాయండి. చూడండి ఇలా గ్రైండ్ చేస్తే చాలండి. మెరూన్ కలర్ చూడండి, మనం ప్రతిరోజు ఇంట్లో బొట్టు పెట్టుకుంటాం కదా! మెరూన్ కలరు ఇలా స్మూత్‌గా బయట కొన్నట్టు ఎంత బావుందో. అలాగే ఇంకా రెడ్ కలర్ అండి. ఇది రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ అండి. ఇది కూడా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అలాగే మనం బయట కలర్స్ కొనాలంటే కనీసం 100-200 అమౌంట్ పడుతుందిగా. కానీ నేను రీసెంట్‌గా పెట్టిన వీడియోలో జస్ట్ 50 రూపీస్‌తో ఎన్నో రకాల కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అవి కూడా మన ఇంట్లో యూజ్ చేసే వాటితోనండి. అలా సింపుల్‌గా అయిపోద్ది కదా! ఈ సంక్రాంతికి మీరు ఇలా ట్రై చేయండి. ఎంత ఈజీగా మన ఇంట్లోనే ఇన్ని రకాల కలర్స్ చేసుకోవచ్చా అనుకోవచ్చండి. చాలా సింపుల్‌గా అనిపిస్తదండి. జస్ట్ చాలా తక్కువ ఖర్చులో ఎన్నో రకాల కలర్స్ అనేది చేసుకోవచ్చు కదా! నేను రీసెంట్‌గా షాప్‌కెళ్ళానండి కలర్స్ కొందామని. అంటే అక్కడ ఒక్కొక్క షాపుల్లో కొంతమందైతే స్పూన్ లెక్క, స్పూన్ ఇంతని అంటే గెంటెలు, స్పూను అలా గెరిటెలు పెట్టి స్పూన్ లెక్క అమ్ముతున్నారండి. నిజంగండి. అలాగే ఇంకో ఇలా కలర్స్ అయితే మనకి సరిపోదు కదని వేరే షాప్‌కెళ్ళానండి. వేరే షాప్‌లో ట్రై చేస్తే అక్కడ 100 గ్రామ్స్ ఒక్క కలరు 100 గ్రామ్ తీసుకున్నానండి. 10 రూపీస్ కాస్ట్. దాని కాస్ట్ 10 రూపీస్ అయిందండి. కానీ ఆ 10 రూపీస్‌తో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే 250 గ్రామ్స్ దాకా వచ్చిందండి. అంటే మనం ముగ్గు ఎంత కొన్ని కొన్ని డిజైన్‌లు ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, ముగ్గు కలర్స్ తగ్గట్టు అనుకుంటాం కదా! కానీ మన ఇంట్లోనే ఇలా కలర్స్ ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, డబ్బులు ఎంత సేవ్ అయితాయి. నేను ఇవి 14, 15 కలర్స్ దాకా డిఫరెంట్ కలర్ షేడింగ్‌లో నేను ప్రిపేర్ చేశానండి. ఈ కలర్‌లండి అంటే 2 కలర్స్ మిక్సింగ్ చేస్తే ఒక కలరు, 3 కలర్స్ మిక్సింగ్ చేస్తే ఒక కలరు, అలా డిఫరెంట్ కలర్ షేడింగ్ అండి. ఒక్కొక్కటి అంటే చూడటానికి అలా అనిపించిన ముగ్గేసేటప్పుడు డార్క్ పక్కన లైటు అలా ఎంత యూనిక్‌గా ఉంటాయనండి. మా ఇంట్లో నేను ఇలా తులసి కోట దగ్గర కూడా ముగ్గేసానండి. చాలా బాగున్నాయండి. ఇంట్లోనే ఇంత ఈజీయా అని మనందరికీ అనిపిస్తదండి. డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి. ఇలా ఎన్నో రకాల కలర్స్ ఈజీగా మన ఇంట్లో రేషన్ బియ్యంతో చేసుకోవచ్చా అని అనుకుంటారండి. ఈ కలర్స్ అన్నీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ కలర్స్‌తో మా ఇంట్లో తులసి కోట దగ్గర ముగ్గేసానండి. శంకు చక్రాల ముగ్గు, అలాగే గోదాదేవి అమ్మవారు ముగ్గు ఏసానండి. ఎంత అద్భుతంగా చాలా బాగున్నాయండి. బయట కొంటే ఎలా అనిపించిందో అలా ఉన్నాయండి. చూడండి మా ఇంట్లో తులసి కోట దగ్గర ఎంత అద్భుతంగా కుదిరినాయో చాలా బాగున్నాయండి. మీరు కూడా ఈ సంక్రాంతికి కంపల్సరిగా ట్రై చేయండి.